అవును నిన్న నన్ను వద్దని మరి మీ చుట్టాల పెళ్లికి పోయొచ్చినావు కదా మంచిగా తిన్నావా మరి? ఏం తిండేమో పో, బస్కిరేమందమన్నా నువ్వు తినమని నిన్ను అద్దంటి, అందుకని నాకు తనేశాచ జరిగింది. ఏమైంది? మేకలు కోయలేదా వాళ్ళు? మా కోసిల్లట, ఏం లాభం కోస్తే. అయ్యో ఏమైంది? ఇక ఏమైందంటే నేను పోయే వరకే భోజనాలు మొదలైన వల్ల దబా పల్లెం పట్టుకొని నేను కూడా లైన్ కట్టిన. 100 మంది లైనే. అయ్యో 100 మంది లైన్ ఉన్నారని నేను కట్టిన. అవతల దిక్కు 200 మంది ఉన్నారు. అప్పుడు 200 కన్నా 100 నయం అనుకున్న, చిన్న లైన్ ఉన్నది. ఈ లైన్ కట్టినా పోయినా, గంట పట్టింది. గంట వరకు ఇక అన్నం పెట్టిళ్ళు, సాంబార్ పోతాలు. అయ్యో నేను సాంబార్ దిక్కు కాదు, నాకు మటన్ చికెన్ కావాలి, మటన్ కోసం వచ్చినా అని చెప్పిన వాళ్ళకి సిగ్గిడ్చి చెప్పిన వాళ్ళ ఈ లైన్ కాదు గా లైన్ కట్టిపోన్నారు. 200 లైన్ కట్టిపోన్నారు. అప్పటికే అది వరకు 200 ఉన్నోళ్ళు ఇప్పుడు 400 లైన్లు. ఆ లైన్ పోయి నేను డబ్బా మళ్ళీ ఆ లైన్ కడితే, ఆ లైన్ కట్టిన వల్ల అక్కడి దాకా లైన్ మీద మెల్లమెల్ల పోయినా. పోయిన వాళ్ళు ఆఖరికి అయ్యో నా ముందరి వరకే పోయే వరకు అయ్యో మటన్ అయిపోయింది అంటారు. గదే సాంబార్ తెచ్చి పెట్టిలే ఏం